నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సమావేశ భవనంలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ముఖ్య ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగులకు మొదటి తారీఖున వేతనాలు పడే విధంగా చర్యలు తీసుకునే ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. అధికారంలోకి వచ్చాక వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పొన్నూరు నరేందర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మురళి నాయక్ ముఖ్య ప్రజలను కోరారు. రాక్షసుడు కేసీఆర్ బయట మనం అందరం చెప్పుకోలేకపోయినా కూడా మనకు 2023 ఎలక్షన్లలో కసిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. సరే, వాస్తవానికి ఈ దక్షిణ తెలంగాణలో చాలా పెద్ద సునామీ వచ్చింది. మాకున్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 50,000 పైచీలకు మెజార్టీతో గెలిచాం. అక్కడ నేను 51,000 మెజార్టీతో గెలిచాను. నేను స్థానికంగా ఆ బాధ్యత, బరువు మా మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే నిరుద్యోగులకు 56,000 ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఏమన్నా మీకు సంబంధించిన టాపికే నేను మాట్లాడతాను. చదువుకున్న నిరుద్యోగ యువకులు గత 10 సంవత్సరాలుగా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు నోచుకోలేని తరుణం. అదేవిధంగా ఏ ఒక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఏది చేయలేదు. గత 10 సంవత్సరాలుగా ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఎవరికి రాలేదు. 2014లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. వాస్తవానికి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చినా మీకు అందరికీ తెలుసు. కేవలం హోంగార్డుల స్థాయిలో, కానిస్టేబుల్ స్థాయిలోనే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చుకుంటూ వాళ్ళ కాపలా కుక్కలా ఉండాలని చెప్పేసి ఆ ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మొత్తం ఆర్మూరుకు సంబంధించినటువంటి స్కూల్స్, అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ బిల్డింగ్కి ఇక్కడికి వచ్చేసి మన రిటైర్డ్ పెన్షన్స్ అందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు ఉపాధ్యాయుడిగా కష్టపడి ఈ స్థాయికి వచ్చేసి అనేక విద్యా సంస్థలను స్థాపించి ఆల్ ఫోర్స్ అనే మొత్తం స్కూల్ బిల్డింగ్ సబ్బుకు యాజమాన్యంతో పాటుగా వారు ఈరోజు ప్రజల్లో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన నరేందర్ రెడ్డి గారిది. చాలా సౌమ్యుడు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ బాక్స్లో 2వ పేరు, వారి పేరు పక్కన 1 అని నెంబర్ వేసి భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి. వారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి పట్టభద్రులు, అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావులందరికీ ఒకటి కోరుతా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తిరగక ముందే 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి మొదటి తారీఖు నాడే వాళ్ళకు జీతం వచ్చేటట్టుగా, అదేవిధంగా పెన్షనర్స్ కూడా చాలా గర్వంగా మొదటి తారీఖు నాడే మాకు పెన్షన్ వస్తుందని వారు కూడా చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. అందుకే ప్రతి ఒక్క చదువుకున్నటువంటి మేధావంతులు, విద్యావంతులు మీరందరూ ఆలోచించి ప్రభుత్వానికి వారధిగా ఉండేటటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత, ఏకైక ఓటు వారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.